ఈ దొంగల గురించి చెప్పి చెప్పి నాకే ఆశకొత్తాది, కానీ వాళ్ళు మారతలేరు. దొంగతనాలు దగ్గుతలేవు, చెప్పక తప్పలేదు. మరి వాళ్ళే మిగురం పెట్టుకున్నారో చూడురి మీరే. దొంగలు 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 అసలు వీళ్ళు మారరా? మారే ఉద్దేశం లేదా? మారాలన్న సోయి ఉండదా? దొంగతనం చేస్తే ఇయ్యాల కాకుండా రేపన్నా దొరుకుతారు, జైల్లో వాడతారు, ఊర్లో ఇజ్జత్ పోతుంది, ఇంట్లోకి తలక ఎత్తుకోకుండా అవుతుంది. ఇవన్నీ ఎరుకుండి కూడా వాళ్ళు ఎందుకు దొంగతనాలు దిగబడతారు కావచ్చు అసలు? అంటే వాళ్ళకి ఏం ధైర్యం అయి ఉండాలి? మళ్ళీ ఒక్కొక్కరు ఒక్కో తీరు దొంగతనాలు చేసుడల్లా. సరే, కుక్కతో ఒక వంకరే అన్నట్టు ఎంత చెప్పినా వాళ్ళు గంతే గాని. అయితే అసలు ముచ్చట ఏంటంటే, సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారంలో అర్ధరాత్రి దొంగలు ఏటీఎం మిషన్ పొతం పెట్టిర్రు కాదు, పోషమ్మ గుడి పక్క పొంటే ఉన్నదట ఏటీఎం. పోషమ్మకు దండం పెట్టిర్రు, ఏటీఎం మిషన్ పొతం పెట్టిర్రు. అగో దాని అవతారం చూడుర్రు ఎట్లున్నదో. లెక్కకైతే ఏటీఎం మిషన్లోకి వెళ్ళి పైసలు ఎంత ఎత్తుకపోదామన్నా దొంగలతో కానే కాదని అంటారు. చాలా మంది ఫెయిల్ అయిపోయారు కూడా. కానీ గడ్డిపోతారం దొంగలు మాత్రం రికార్డు బ్రేక్ చేసిర్రు. మిషన్లో పెట్టిన లచ్చన్నరని ఎత్తుకపోయారు. అంటే చూడు వాళ్ళ టాలెంట్ ఎంత ఉన్నదో. ఇక తెల్లారగట్లా పోలీసులు వచ్చి అవి ఇవి చెకింగ్లు చేసిరట. సీసీ కెమెరాలలో కూడా చక్కగా వల్లేదని అంటారు. అయ్యో గిట్లా మోపారు కంతీరు దొంగలు.